మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వేధింపుల తీవ్ర కలకలం రేపాయి. ఇద్దరు మహిళా వైద్యుల వేధింపులు తట్టుకోలేక రజని అనే ఏఎన్ఎం సహాయక నర్సు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూసాయిపేట సబ్ సెంటర్కు వెళ్లాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన మహిళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల పెత్తనం మితిమీరిపోతుందని, గతంలోనూ ఇలాంటి వేధింపుల వల్లే ఒకరు ఉద్యోగం వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రజని కోలుకుంటుండగా బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వేధింపులు తీవ్ర కలకలం రేపాయి. ఇద్దరు మహిళా వైద్యుల వేధింపులు తట్టుకోలేక రజని అనే ఏఎన్ఎం సహాయక నర్సు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూసాయిపేట సబ్ సెంటర్కి వెళ్లాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన మహిళ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల పెత్తనం మితిమీరిపోతుందని, గతంలోనూ ఇలాంటి వేధింపుల వల్లే ఒకరు ఉద్యోగం వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రజని కోలుకుంటుండగా బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే డాక్టర్ల వేధింపులు తట్టుకోలేక రజని అనే ఏఎన్ఎం సహాయక నర్సు మాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. డాక్టర్ల వేధింపులతో ఆత్మహత్య చేసిన ఘటన వెల్దుర్తి ఆసుపత్రిలో చేస్తుంది. అక్కడ పనిచేస్తున్నట్టు ఏఎన్ఎం రజని అక్కడ ఎవరైతే డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారో ఇద్దరు వేధింపులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యత్నం చేసింది. మొత్తానికైతే చూసినట్టుంటే ఏదైతే నచ్చని ప్లేస్ లో ఎవరైతే వాళ్లకు ఇష్టం ఉన్న చోట పని చేయాలని చెప్పేసి హుకుం జారీ చేయడం, అంతేకాకుండా ఎక్కడైనా విధులకు వెళ్ళాలని చెప్పేసి ఫోర్స్ పెట్టడంతో ఈ ఆత్మహత్య ప్రబలం చేస్తుంది. మొత్తానికి చూసినట్టుంటే ఇద్దరిని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్న మెదక్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. రహీం. రైట్ మల్లారెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అంటే నన్ను ఇప్పుడు మాసాయిపేట సబ్ సెంటర్ పొమ్మంటున్నాడు. నేను ఫోన్ అని నిన్ననే రాసి ఆయన కూడా నన్ను ఇప్పుడు పొమ్మంటున్నాడు. నేను బక్కనే నేను ఉండనే ఉండే ఈ ప్లేస్ లేకపోతే వెళ్ళిపోతుంది. వచ్చేసి నాకు రూమ్ లోకి వచ్చి తలపెట్టు. ఎందుకు ఏమి ఇబ్బంది మీకు? ఏమో మాసాయిపేట సబ్ సెంటర్ పొమ్మన్నారట సార్, ఫోన్ చేసిరట. ఫోన్ అన్నదా? ఫోన్ అన్నది నిన్న రాసి ఇచ్చిందట ఫోన్ అని. ఇప్పుడు టాబ్లెట్లు ఏం టాబ్లెట్ అవి మింగింది? మెట్ఫార్మిన్ 4 టాబ్లెట్లు మింగినట్టున్నది. మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ మొత్తం బాగుంటుంది. అది ఇవి మామూలుగా షుగర్ వేసుకుంటారు. అవి 4 వేసుకుంటా. అవి డోర్ పెట్టుకుని 4 వేసుకుంటారు. అందరం కలిసి టాబ్లెట్ తీసుకుని వచ్చి డోర్ పెట్టుకుని వేసుకుంటా. బాధపడుకుంటూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే అండ్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన నిరంతర పోరాట ఫలితమేనని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై గత నెలలో బీఆర్ఎస్ చేపట్టిన భారీ నిరసనతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి పనులు చేపట్టాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పనులను స్వయంగా పరిశీలించిన జోగు రామన్న వీటిని నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. కమిషనర్ గారు, జిల్లా దీనికి సంబంధించినటువంటి అధికారులు, రైల్వే అధికారులందరికీ కూడా 76 రోజుల క్రితం తవ్వినటువంటి ఉంత ఎన్నికలు అయిపోయినాయి. వాళ్ళ తనవి తీరింది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట సక్సెస్ అయింది. కానీ ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మాత్రం 76 రోజులు చూసింది. 76 రోజుల తర్వాత 23 తారీఖు నాడు ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో ఒకటే కలెక్టర్ గారికి హెచ్చరిక చేసినాం, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి హెచ్చరిక చేసినాం. ఒకవేళ 2-3 రోజుల లోపల
మీరు పనులు ప్రారంభిస్తారా, లేకపోతే మేము తగినటువంటి గుంతలు పూర్తి చేస్తామని చెప్పి మా ప్రజా సమక్షంలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాం. జిల్లా కలెక్టర్ గారికి పోయినాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు 2-3 రోజుల లోపల మొదలు పెట్టండి, లేకపోతే పాత తోవను ప్రజలకు ఇచ్చి ప్రజల కష్టాన్ని తీర్చండి అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలందరి సహకారంతో హెచ్చరిక చేసినాం. మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. వేడుకల సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. మరోవైపు చార్మినారు, మక్కా మసీదు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లలో తాగునీరు, ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. దేశంలోని పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాణిజ్య గ్యాస్ సరఫరాను ఏకంగా 70% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు భారత్కు వస్తుండటంతో ఇంధన కొరత తీరి నిరంతర సరఫరాకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ముఖ్యంగా ఆటోమొబైల్, రసాయన, ప్లాస్టిక్ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గి పారిశ్రామిక వృద్ధి పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాణిజ్య గ్యాస్ సరఫరాను ఏకంగా 70% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు భారత్కు వస్తుండటంతో ఇంధన కొరత తీరి నిరంతర సరఫరాకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ముఖ్యంగా ఆటోమొబైలు, రసాయన, ప్లాస్టిక్ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గి పారిశ్రామిక వృద్ధి పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాణిజ్య గ్యాస్ సరఫరాను ఏకంగా 70% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి గ్యాస్ నౌకలు భారత్కు వస్తుండటంతో ఇంధన కొరత తీరి నిరంతర సరఫరాకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ముఖ్యంగా ఆటోమొబైల్, రసాయన, ప్లాస్టిక్ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గి పారిశ్రామిక వృద్ధి పుంజుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.